హాయ్ ఫ్రెండ్స్, టుడే వర్క్ వచ్చేసి హెటాచ్కి సంబంధించిన ఒక ఏసీ ఒకటి రీఇన్స్టలేషన్ అంటే ఉప్ప తీసేసి వేరే చోట బిగియాలి. లొకేషన్ వచ్చేసి పిడుగురాళ్ళు వచ్చేసి కంపెనీ చూసారా, హెటాచ్. ఇది అవుట్డోర్ యూనిట్. దీనికి మనం ఇప్పుడు ఏంటంటే గ్యాస్ లాక్ చేసేసి మనం మొత్తం డిసెంబ్లింగ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీరు అవుట్డోర్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సెక్షన్ డిశ్చార్జ్ సెక్షన్ పైప్, అది లావ్ పైపు సెక్షన్ కింద డిశ్చార్జ్ ఉంటుంది సన్నది. మనం బోల్ట్ రిమూవ్ చేసేసుకొని రన్నింగ్ ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే గ్యాస్ లాక్ చేసేటప్పుడు రన్నింగ్లో ఉంచేసుకొని చేసుకుంటే చూపిస్తుంది చూడండి. సెక్షన్ ఇప్పుడు నేను తీసేది నట్టోడు తీసే సెక్షన్ పైపు. స్పాన్ యూస్ చేసుకుంటే సెక్షన్ పైపు డిశ్చార్జ్ క్యాప్ అనేది తీసుకోవాలి. థ్రెడ్డింగ్ క్యాప్, డమ్మీ అంటారు, థ్రెడ్డింగ్ క్యాప్ అంటారు. డిశ్చార్జ్ అది ఇప్పుడు రన్నింగ్లో ఉంది చూసారా, కూలింగ్ అనేది వస్తుంది. రన్నింగ్లో ఉంది ఇప్పుడు ఏసీ. అది ఎల్లంకి యూస్ చేసుకొని ఎల్లంకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 4mm, ఒకటి 5mm. మనం యూస్ చేసేది ప్రస్తుతానికి 4mm యూస్ చేసుకొని మనం వర్క్ చేస్తున్నాం. డిశ్చార్జ్ అయింది 4mm బట్టి. డిశ్చార్జ్ సెక్షన్ ఒకటే ఉంటుంది ఎల్లంకి. ఏదైనా సరే ఒక అవుట్డోర్కి సంబంధించిన ఎల్లంకి ఒకటి యూస్ చేసామంటే సెక్షన్కి డిశ్చార్జ్కి అదే యూజ్ అవుతుంది. దానికొకటి దీనికొకటి ఉండదు. అట్లా యూజ్ చేసుకుంటా తీసుకొని రావాలి. ఇప్పుడు మనం డిశ్చార్జ్ లైన్ అనేది మనం క్లోజ్ చేసాం చూసాం, ఎల్లంకితో క్లోజ్ చేసిన ఏదైనా సరే ఒక 5 or 3 seconds అలా వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం డిశ్చార్జ్లో నుంచి మనం లాక్ చేసినప్పుడు డిశ్చార్జ్ నుంచి సెక్షన్లోకి వచ్చేసి సెక్షన్ వ్యాక్యూమ్ చేసుకుంటుంది గ్యాస్ అనేది. నేను డిశ్చార్జ్ చేసే ఇందాక ఇప్పుడు సెక్షన్ చేస్తున్నా చూడండి. ఎప్పుడైనా సరే గ్యాస్ లాక్ చేసిన తర్వాత వెంటనే కింద ఎవరో ఒకరు మన ఒక డిస్టెన్స్ ఉంటే కనుక ఎవరో ఒకరు కింద హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకొని దాన్ని ఏంటంటే ఎమ్మటే మనం సెక్షన్ అనేది క్లోజ్ చేయగానే ఎమ్మటే అనేది మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. రిమోట్లో ఆఫ్ చేసేటే డైరెక్ట్ కానీ రిమోట్లో ఆఫ్ చేసి స్విచ్ ఆపితే బెటర్. అది అనేది మనం రన్నింగ్లో ఉంచుతుందంటే మనకి కంప్రెసర్ మీద లోడ్ పడుతుంది. అది విషయం. ఇట్లా కాకుండా ఏదైనా సరే కొంచెం జాగ్రత్త గ్యాస్ లాక్ చేసేటప్పుడు. ఇప్పుడు గ్యాస్ లాక్ చేసాం అయిందాక మనం కిందకి ఇప్పుడు ఆఫ్ చేసి వచ్చాం. ఆఫ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మన స్పానర్ సాయంతో ఆ 2 బోల్ట్లు అనేది రిమూవ్ చేసుకోవాలి. ఫేరింగ్ బోల్ట్లు ఉంటాయి, ఆ 2 బోల్ట్లు యూస్ చేసేసుకొని తర్వాత పైప్ అనేది ఎటువంటిది కూడా హార్డ్ అయితే కనుక నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అది హార్డ్ కాకుండా ఉందనుకోండి పైపు, నెక్స్ట్ టైం ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అదే హార్డ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఫోము, వైట్ రోల్ అనేది మనం మెయింటైన్ చేస్తే పైప్ అనేది ఎక్కువ శాతం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. దానికి లైఫ్ టైం కూడా కొంచెం పెరుగుతుంది. అది ఎప్పుడైనా సరే గమనించండి. ఎప్పుడైనా సరే రీఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఫోము, వైట్ రోల్ అనేది కంపల్సరీ యూస్ చేసుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఏదైనా మారవాలన్నా కూడా ఏదైనా కంప్లైంట్ వచ్చి మనం డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఫోమ్ అనేది నీట్ యూస్ చేసుకుంటే బిల్డ్ కూడా కొంచెం సేవింగ్స్లో ఉంటుంది. ఎందుకంటే మన కూలింగ్ అనేది పైప్ ద్వారా మనం వెళ్ళే కూలింగ్ కాబట్టి
ఆ కూలింగ్ అనేది మన హీట్ని అబ్జర్వ్ చేసుకొని సో కూలింగ్ అంతా ఆడ డ్రై అవ్వకుండా అది ఇండోర్ అది తీసేసాం చూసారా. ఇలాంటి మీకు ఏమన్నా అప్డేట్స్ కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో.